హాయ్ అండి అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అంటేనే అరిసెలు కదా! ఈరోజు మనం అరిసెలు తయారు చేద్దాము. మొదటిసారి చేసేవారికి కూడా చాలా ఈజీగా వస్తాయి. ఇలా తయారు చేయండి. దానికోసం మనం ముందుగా రేషన్ బియ్యం తీసుకొని ఇవి 600 గ్రాముల పైగా ఉన్నాయండి. 2 సార్లు శుభ్రంగా కడుక్కొని వాటర్ పోసుకొని కనీసం 20 గంటలన్నా నానబెట్టుకోవాలి. బియ్యం ఎంత నానితే అంత బావుంటాయండి. 20 గంటల తర్వాత చక్కగా వాటర్‌తో 2 సార్లు కడుక్కొని ఇలా కింద స్ట్రైనర్ పెట్టుకొని పైన కాటన్ క్లాత్ పెట్టుకోవాలి. బియ్యం మొత్తం అందులో వేసుకొని వాటర్ పోయే వరకు ఉంచుకోవాలి. బియ్యం ఆరిన తర్వాత మిక్సీ బాగుంటే మిక్సీలో అయినా పట్టొచ్చు, లేదా ఇలా మరపట్టించుకొచ్చుకోవాలి. చక్కగా మెత్తగా మరపట్టించుకోవాలండి. మరపట్టించుకున్న బియ్యాన్ని జల్లెడ పట్టుకుందాము. ఇలా కొద్ది కొద్దిగా వేసుకొని జల్లెడ పెట్టుకోవాలి. జల్లించుకున్న పిండి మొత్తం ఒక దానిలో వేసుకొని ఇలా చేతితోటి అదిమి పెట్టుకోవాలి. ఇలా చిన్నగా అద్దుతూ పెట్టుకోవాలండి. స్టవ్ వెలిగించుకొని మందపాటి గిన్నె పెట్టుకోవాలి. గిన్నె మందంగా ఉండాలండి. 300 గ్రాములకి బెల్లం తురుముకొని వేసుకోవాలి. ఒక చిన్న టీ గ్లాస్ తోటి గ్లాసున్నర వరకు వాటర్ పోసుకోవాలి. బెల్లం కరుగుతూ ఉంటుంది. ఆలోపు మనం నువ్వులు వేయించుకోవాలి. స్టవ్ వెలిగించుకొని చిన్న కడాయి పెట్టుకొని 1 టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. హాఫ్ బౌల్ వరకు నువ్వులు తీసుకొని వేయించుకోవాలి. అలా ఒకసారి వేయించుకుంటే సరిపోతుంది. బెల్లం కరిగింది, వడపోసుకుందాము. బెల్లంలో డస్ట్ ఉంటుంది కాబట్టి ఇలా వడపోసుకుంటే మంచిది. స్టవ్ వెలిగించుకొని అదే గిన్నె పెట్టుకొని బెల్లం పాకం అందులో పోసుకోవాలి. బెల్లాన్ని తిప్పుకుంటూ మరగనివ్వాలి. ఇలా ఒక గిన్నెలో వాటర్ తీసుకొని కొద్దిగా పాకం వేసుకోవాలి. ఇలా చేతితోటి చూస్తే అది అలా గడ్డ కట్టాలండి, వీడియోలో చూస్తున్నట్టు. మరీ గట్టిగా కాదు, అలానే మరీ మెత్తగా కాదు, ఉండ చేస్తే అలా ఉండాలి. పాకం వచ్చింది. దానిలోనే మనం వేయించుకున్న నువ్వులు వేసుకోవాలి. 4-5 టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి ఎంత వేస్తే అంత టేస్ట్ చాలా బాగుంటాయండి. దంచుకున్న యాలకుల పొడి వేసుకోవాలి. స్టవ్ మీద నుంచి కిందకి దించి కొద్ది కొద్దిగా పిండి వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. ఇది ఒకరితో అయితే కాదండి, ఇద్దరు ఉండాలి. ఒకళ్ళు పిండి వేస్తూ ఉంటే ఒకళ్ళు కలుపుతూ ఉండాలి. ఇలా గరిటె పైకి లేపితే ఇలా చిన్నగా జారుతూ కింద పడాలి. పైనుంచి నెయ్యి వేసుకొని కవర్ చేసుకుందాము, పిండి ఆరిపోకుండా. స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని కళాయి వేడయ్యాక ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఒక్కొక్కటిగా చేసుకొని వేసుకోవాలి. ఆయిల్లో మనం వేయగానే ఇలా పైకి తేలుతూ పొంగుతూ రావాలండి. అప్పుడే పాకం పర్ఫెక్ట్గా వచ్చినట్లు. అలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. చాలా ఈజీగా అండి. మొదటిసారి చేసినా కానీ సింపుల్గా చేసేయచ్చు, కంగారు పడకుండా. అరిసెలు అంటే పెద్ద ప్రాసెస్ ఉంటుంది, ఎట్లా ఏంటి అని ఒకటే కంగారు పడతాము. అలాంటి కంగారు ఏం అవసరం లేదండి. నేను కూడా మొదటిసారి చేస్తున్నాను. నాకైతే చాలా బాగా వచ్చాయి. నేను చెప్పిన కొలతలతోటి ట్రై చేసి చూడండి. చాలా బాగా వచ్చాయి. అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి. ఇలా 600 గ్రాముల బియ్యానికి 300 గ్రాముల తురిమిన బెల్లం సరిపోతుంది. ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చాలా అంటే చాలా బాగా వచ్చండి. మెత్తగా అస్సలు బెల్లం అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది. నేనైతే టేస్ట్ చేశాను, చాలా బాగా వచ్చాయి. సేమ్ ఇలానే ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అందరికీ మరొకసారి మకర సంక్రాంతి శుభాకాంక్షలండి.